వరదలతో ఇప్పుడు ఈ భారీ నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. తిమూరే, షాపుర్ బేసి ప్రాంతాల్లో కూడా తీవ్ర విధ్వంసం జరుగుతోంది. ఇళ్ళు, భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ సంఖ్యలో టూరిస్టులు, ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పుడు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భారీ వరదలతో ఇటు భారత్ లో కూడా హై అలర్ట్ నెలకొంది. బీహార్ సరిహద్దు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు వరద ఉధృతి మరింత భయంకరంగా ఉంది. ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. అదిగో మీరు అక్కడ చూడొచ్చు, ఒక్కసారిగా వచ్చినటువంటి వరదతో ఆ ఊళ్ళలోకి ఎలా వెళ్తుందో ఆ వరద నీరు మనకు కనిపిస్తుంది. వంతెనలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉత్తర నేపాల్లో ఈ భారీ వరదలు ఒక్కసారిగా వచ్చాయి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కి సంబంధించి ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా చైనా టిబెట్ సరిహద్దుకు సమీపంలో రసువా జిల్లా అనే ప్రాంతం చాలా తీవ్రంగా దెబ్బతింది. రసువా అనేటువంటి జిల్లా మొత్తం కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ సంఖ్య భారీగా ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. అలాగే గల్లంతయ్యారు, అనేక మంది గల్లంతైనటువంటి పరిస్థితి కనపడుతుంది. భారతీయులు కూడా